నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. కడప జిల్లాలో శాంతి భద్రతలు నిర్వీర్యంపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. పులివెందులలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిగేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహం సమీపంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, చేనేత కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా మన సంస్కృతికి, మన ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ఇటువంటి గొప్ప రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సంకల్పించిందని తెలిపారు. ఎంతో ఘనమైన వారసత్వ సంపదగా మనకు అందించబడిన హస్తకళలకి ఒక ప్రభావాన్ని తెచ్చి ఇవాళకి వాటినే జీవనాధారంగా చేసుకుని అటువంటి అద్భుతమైన కళ అంతరించిపోకుండా వర్తమాన తరాలకి, భావి తరాలకి అందిస్తున్న చేనేత సోదరులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ప్రకృతి కూడా పులకరిస్తుంది. అడిగితే కానీ వరాలివని ప్రభుత్వాలు మనం చూస్తూ వచ్చాం. అటువంటిది అడగకుండానే ఇవాళ వరాలిచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రకృతి పులకరించింది ఎందుకన్నానంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉదయం నుంచి చూస్తున్నా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని. ఇక్కడికి వస్తే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. వర్షం వచ్చే సూచన కనిపిస్తున్నా వర్షం రావట్లేదు. ఎందుకంటే ఈ సమావేశం చివరి వక్త మాట్లాడేదాకా వర్షం కూడా ఆగాలనుకుంది. ఎందుకంటే మన చేనేత దినోత్సవాన్ని ప్రకృతి కూడా పులకరిస్తూ ఇవాళ కనిపిస్తాం. వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం మన జిల్లా కూడా. వాటిని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు వచ్చేసాయి. ఇవన్నీ కాక మహిళలకి ఉచిత బస్సు వచ్చింది. పుట్టింటికి వెళ్లి అమ్మని చూసి రావచ్చు, ఇంకో ఊరికి వెళ్లి చెల్లిని తీసుకుని రావచ్చు. అవసరమైతే తోడికోడలతో కొట్టాడాలంటే బస్సులో ఉచితంగా పోయి తోడికోడలతో కొట్టాడి రావచ్చు. అప్పుడప్పుడు వెళ్లి ఉచితంగా బస్సున్న రోజు బొమ్మంటే ఎలాగో పోరు కాబట్టి అప్పుడప్పుడు వెళ్లి అత్తను కూడా చూసుకుని రావచ్చు. ఇన్ని రకాల వరాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొత్త వరం కూడా చేనేతలకి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడిన రంగం ఏంటంటే చేనేత రంగం కాబట్టి వారిని ఆదుకోవడం కోసం నిన్న వరాలు కురిపించేశారు కేబినెట్ లో. ఒక 20 రోజుల క్రితం ఈ నెల, పోయిన నెల నేను, శ్రీరామ్ గారు, మధు గారు వెళ్ళినప్పుడు పెన్షన్ వస్తున్నాయి, పిల్లలకి తల్లి వందనం వస్తున్నాయి, దీపం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. చివరిలో 200 సబ్సిడీ, తర్వాత 24 మద్యం వేతనాలు అని అడగడం మొదలుపెట్టారు. మేమన్నాం, అమ్మా ఇన్ని వస్తున్నాయి కదా, సంవత్సరంలో ఎవరన్నా ఎప్పుడన్నా చేశారా? గతంలో మీకు గుర్తుంది, 2,000 నుంచి పెన్షన్ 3,000 పోవాలనేసరికి 5 సంవత్సరాలకి తిరిగిపోయింది. మేము 1 సంవత్సరంలో అన్ని ఇచ్చేస్తున్నాం కదా. అయినా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఇది ఇంకో 3 నెలల నుంచి 6 నెలలు పట్టొచ్చు, అర్థం చేసుకోండి అంటే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రతికూలత దృష్ట్యా మీరు అర్థం చేసుకోండి అంటే అందరూ సరే 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 అన్నారు. మేము కూడా 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు అనుకున్నాం. కానీ ఇంకా నెల కూడా పూర్తి కాలే. అప్పుడే 6 నెలల తర్వాత చేస్తామని చెప్పిన మాటని నెల తిరక్క ముందే చేనేతలకి, చేనేత మగ్గాలకి 200 యూనిట్ల సబ్సిడీగా, పవర్లూమ్ కుటుంబాలకి 500 సబ్సిడీగా, ఇప్పుడే ఎంత మొత్తం మిగులవుతుందో సోదరుడు శ్రీరామ్ గారు చెప్పారు. ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో NDA 1 ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏదైతే 24,000 రూపాయలు అందుతుందో దాని తర్వాత ప్రభుత్వం కొనసాగించింది. కానీ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ధర్మవరంలో ఎవరు చేనేతలు, ఎవరు అర్హులు, ఎవరికి నిజంగా అర్హత ఉంది, ఎవరు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీరిద్దరికి మొత్తం చిట్టా తెలుసు. గతంలో 24,000లో పోతున్న వాళ్ళలో చాలా మంది నిజమైన అర్హత కలిగిన వాళ్ళు చేనేతలు కాదు, రకరకాల వాళ్ళకి పోయేది. ఎవరు గొప్ప పోయేది సరే, ఇప్పుడు అట్లా కాకుండా అర్హత కలిగిన ప్రతి చేనేతకి 25,000 రూపాయలు సాలీన ఇవ్వడం జరిగింది. నిన్న మరీ ముఖ్యమంత్రి గారు 25,000 గతంలో మనం 24,000 ఇచ్చాం, తర్వాత ప్రభుత్వం అదే కొనసాగించింది. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగంపై విజయవాడలో వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా పులివెందులలో టీడీపీ నేతలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలను గవర్నర్కు వివరించారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసి ఎలా గాయపరిచో తెలియజేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నేపథ్యంలో సుమారు 10 వెహికల్స్లో ఊరిలో ప్రవేశించి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేయడమే కాకుండా దూషిస్తూ వారిని లిటరల్గా అక్కడ మొట్టుపెట్టడానికి, హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది ప్రజాస్వామ్యమా? ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఇలాంటి అకృత్యాలు జరిగాయా? ఒకసారి ఆలోచించమని చెప్పి వారిని దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనం కోరడం జరిగింది. రమేష్ యాదవ్ 15 వర్గం వాడు, ఒక బీసీ. ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు 10 వెహికల్స్ని పోలీసు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. పులిమేరలో లోనకి వెహికల్స్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు వాటిని ప్రివెంట్ చేయవలసిన ఆవశ్యకత ఉందా లేదా అని గవర్నర్ గారిని కోరాం. ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పోలీసు అండ్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి కుమ్మక్కై ఈ ఇన్సిడెంట్కి ప్రయత్నం చేశారనడానికి కారణం కూడా దాంట్లో ఉన్న కారణాలు 1, 2, 3 చూస్తుంటుంటే నిన్న స్వయాన పోలీసు డిఐజీ ఎవరైతే ఉన్నారో వారిని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు మాట్లాడిన భాష కానీ, ఆ వ్యంగ మాటలు కానీ చూస్తుంటే తేడతెల్లమవుతుందండి. ఇగో చూడండి ఆయన ఏం మాట్లాడారని అవన్నీ కూడా గవర్నర్ గారు చూపడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాకుండా అసలు రాష్ట్రంలో చెల్లిస్తున్న శాంతి భద్రతల మీద తమ దృష్టి పెట్టాలి. మీరు చెప్తుంటారు కదా, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం, దిస్ మై గవర్నమెంట్ అని. మరి మీ గవర్నమెంట్లో ఏ రకంగా జరుగుతున్నాయో ఆలోచించండి. చట్టాన్ని ఏ రకంగా చేతుల్లో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ దుష్టప్రవర్తన ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు స్పందించారు. దీని మీద ఇంకోటి కూడా చెప్పాము. నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ కూడా కలిసాము. వారికి కూడా రిప్రజెంటేషన్ మా పెద్దందరూ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి, ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి మరి కోరడం కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలిపోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారిగా మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనం తినేస్తుంది. అది చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయడానికి చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదని అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి అలాంటి జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం.
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జనసేన పార్టీ నాయకులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారాలు ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసం సందర్భంగా మరి 22/8/25 శుక్రవారం నాడు మన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.